న్యూస్ నేను ప్రియాంక. అమిత్ షా, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒకప్పుడు చాలా క్లోజ్. మరి ఇప్పుడు అసలు వీళ్ళిద్దరు భేటీ అవ్వక కూడా చాలా రోజులైంది. అవును, వీళ్ళు సమావేశం అవ్వక చాలా రోజులైంది. ప్రస్తుతం వీళ్ళ మధ్య ఎందుకు దూరం పెరిగింది అనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక టీడీపీ, జనసేన కలిసి తొలి జాబితా విడుదల చేసినప్పటి నుంచి వీళ్ళ మధ్య మాటలు లేవని సమాచారం. గత నెలలో బీజేపీతో ఏపీలోని టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలు చర్చలు జరిపారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే చంద్రబాబు, పవన్ మాత్రం బీజేపీతో పొత్తు కోసం అమిత్ షాను కలిశారు. మరి అమిత్ షా చంద్రబాబుతో టీడీపీని ఎన్డీఏలో చేరితే పొత్తుకు ఓకే చెప్తామని చెప్పారని చంద్రబాబు టూర్ అనంతరం వార్తలు వచ్చాయి. మరి టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. మరి షా, పవన్ ను ఎందుకు దూరం పెట్టారనే పాయింట్ ఎంతకీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే పవన్ ఢిల్లీ టూర్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి మరో ప్రచారం మొదలైంది. టీడీపీ, జనసేన కూటమిలోకి చేరడానికి బీజేపీ ఓ కండిషన్ పెట్టిందని, ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ ను చేయాలని ప్రతిపాదించిందని తెలుస్తుంది. కూటమి ఎన్ని సీట్లు గెలిచినా పవన్ కళ్యాణ్ నే సీఎం చేయాలని కండిషన్ అమిత్ షా, చంద్రబాబు ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ హామీ ఇస్తే కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా కూటమికి పడతాయని అమిత్ షా సూచించినట్టు చెబుతున్నారు. మరలా కండిషన్ పెట్టిన అమిత్ షా పవన్ ని ఎందుకు దూరం పెట్టారో అర్థం కాక జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. అమిత్ షా పవన్ ని ఎందుకు దూరం పెట్టారు అనేది తెలియడం లేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అమిత్ షా సాధారణంగా పార్టీకి పనికొస్తారు అనుకున్నప్పుడు, లేదా పార్టీ శ్రేయోభిలాసులు అనుకున్నప్పుడు దగ్గరకు తీస్తారనేది టాక్. హిమంత బిశ్వ శర్మ, అన్నామలై మిత్రపక్షాలకు సంబంధించిన నవీన్ పట్నాయక్లు దీనికి సాక్ష్యంగా కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా మిత్రపక్షాలు, స్వపక్షాలకు సంబంధించిన సమర్థవంతమైన నాయకులను కూడా అమిత్ షా నెత్తిన పెట్టుకున్నారు. బీజేపీకి మంచి చేసేవారిని కూడా దగ్గర పెట్టుకుంటారు. అయితే అలాంటి అమిత్ షా పవన్ కు అపాయింట్మెంట్ ఇచ్చి చాలా రోజులైంది. మరి మిత్రపక్షాలను దగ్గరకు తీసే అమిత్ షా పవన్ ని ఎందుకు పక్కన పెట్టారు? పవన్ పలుమార్లు షా తనని పిలిచారని, మాట్లాడారని గొప్పలు చెప్పుకున్నారు. అయితే ప్రధాని మోదీ రాజమండ్రి దగ్గర నిర్వహించిన మీటింగ్ కి, ఎన్డీఏ మీటింగ్ కి మాత్రమే పవన్ ను పిలిచారు. అంతేకాని విడిగా కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భాలు లేవని తేలిపోయింది. అంతేందుకు మొన్న చంద్రబాబును పిలిచినప్పుడు కూడా పవన్ ని పిలవలేదు. పొత్తుల అనౌన్స్మెంట్ తర్వాత కూడా పవన్ తో అమిత్ షా భేటీ అయింది లేదు. చంద్రబాబుని ఎన్డీఏలో చేర్చాలి అనుకున్నప్పుడు ముందుగా పవన్ ని పిలిచి మాట్లాడాలి. ఎందుకంటే చంద్రబాబుకి, షాకి సయోధ్య కుదిర్చిందే పవన్ కాబట్టి. కానీ అలాంటి పవన్ ని అమిత్ షా నమ్మకపోవడంలో మొత్తానికి ఏదో బలమైన కారణం ఉండి ఉందనే వార్త పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. Please subscribe .news.